విజయనగర సామ్రాజ్యంలోని అత్యంత ప్రముఖ పాలకులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయ 16వ శతాబ్దంలో దక్షిణ భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. సైనిక విజయాలు, పరిపాలనా సంస్కరణలు, సాంస్కృతిక ప్రోత్సాహం మరియు అతని రాజ్యంలో శ్రేయస్సు యొక్క స్వర్ణయుగం అతని జీవిత కథను కలిగి ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయ 1471లో విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీలో రాజు సలువ నరసింహదేవరాయ ఆస్థానంలో ప్రభువైన తులువ నరసనాయక కుమారుడిగా జన్మించాడు. ఆయన తులువ రాజవంశానికి చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయలు చిన్న వయస్సు నుండే రాజరికం కోసం శిక్షణ పొందారు. యుద్ధం, పరిపాలన, సాహిత్యం, కళలతో సహా వివిధ విభాగాలలో సమగ్ర విద్యను పొందారు. 1509లో రెండవ విరూపాక్ష రాయరాజు మరణం తర్వాత శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన పట్టాభిషేకం దక్షిణ భారత చరిత్రలో ఒక అద్భుతమైన శకానికి నాంది పలికింది. శ్రీకృష్ణదేవరాయ పాలన విజయనగర సామ్రాజ్య సరిహద్దులను విస్తరించడం, పొరుగు రాజ్యాలపై తన ఆధిపత్యాన్ని నొక్కి చెప్పడం లక్ష్యంగా విస్తృతమైన సైనిక పోరాటాల ద్వారా వర్గీకరించబడింది. అతను ఒడిషా గజపతులు, బహమాని సుల్తానేట్, బీజాపూర్ సుల్తానేట్ మరియు ఇతర ప్రాంతాల శక్తులపై విజయవంతమైన యుద్ధాలు చేశాడు. అతని అత్యంత ముఖ్యమైన సైనిక విజయాలలో ఒకటి రాయచూర్ యుద్ధం 1520. ఇక్కడ అతను ఆదిల్ షాహీ సుల్తానేట్ మరియు బీజాపూర్ సుల్తానేట్ యొక్క సంయుక్త దళాలను నిర్ణయాత్మకంగా ఓడించాడు. ఈ విజయం వ్యూహాత్మక భూభాగాలపై విజయనగర నియంత్రణను పటిష్టం చేసి దక్కన్ ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయలను ప్రముఖ పాలకుడిగా స్థాపించింది. శ్రీకృష్ణదేవరాయ తెలివైన సైనిక వ్యూహకర్త మాత్రమే కాదు, దూరదృష్టి గల పరిపాలకుడు కూడా. పరిపాలనను మెరుగుపరచడం, ఆర్థిక శ్రేయస్సును ప్రోత్సహించడం, తన సామ్రాజ్యంలో సామాజిక సంక్షేమాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఆయన అనేక సంస్కరణలు అమలు చేశారు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన సమర్థవంతమైన రెవెన్యూ నిర్వహణ, సమానమైన న్యాయ వ్యవస్థలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులతో గుర్తించబడుతుంది. ఆయన తన విధానాలను సమర్థవంతంగా అమలు చేసేలా కీలక పరిపాలన పదవులకు సమర్థులైన మంత్రులు, అధికారులు నియమించారు. ఆయన పాలనలో విజయనగర సామ్రాజ్యం అపూర్వమైన స్థిరత్వం మరియు శ్రేయస్సును అనుభవించింది. అభివృద్ధి చెందుతున్న వాణిజ్యం దాని ఆర్థిక వృద్ధికి దోహదపడ్డాయి. శ్రీకృష్ణదేవరాయ కళ, సాహిత్యం మరియు సంస్కృతి గొప్ప పోషకుడు. ఆయన ఆధ్వర్యంలో వర్ధిల్లిన పండితులు, కవులు, కళాకారులు, సంగీతకారులతో ఆయన ఆస్థానాన్ని అలంకరించారు. శ్రీకృష్ణదేవరాయ స్వయంగా తెలుగు, సంస్కృతి సాహిత్య రచనలకు ప్రసిద్ధి చెందిన పండితుడు, కవి. ఆయన పాలనలో విజయనగర సామ్రాజ్యం వాస్తుశిల్పం, సాహిత్యం, సంగీతం మరియు నృత్యంలో గణనీయమైన పురోగతితో సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చూసింది. కళలకు శ్రీకృష్ణదేవరాయల మద్దతు దక్షిణ భారత సంస్కృతి మరియు వారసత్వాన్ని సుసంపన్నం చేయడానికి దోహదపడింది. శ్రీకృష్ణదేవరాయలు 1529 మే 17న కన్నుమూశారు. గొప్పతనం మరియు శ్రేయస్సు యొక్క వారసత్వాన్ని మిగిల్చారు. ఆయన మరణం విజయనగర సామ్రాజ్యానికి స్వర్ణయుగం ముగింపుని సూచించింది. దక్షిణ భారత చరిత్ర యొక్క వృత్తాంతాలలో శ్రీకృష్ణదేవరాయ రాజ్యం జ్ఞానం మరియు దయకు చిహ్నంగా మిగిలిపోయింది. రాబోయే తరాలకు ప్రశంస మరియు గౌరవాన్ని ప్రేరేపిస్తుంది. ఆయన జీవిత కథ చరిత్రకారులను, ఔత్సాహికులను ఆకర్షిస్తూనే ఉంది. ఇది ఒక గొప్ప పాలకుడి శాశ్వతమైన వారసత్వానికి నిదర్శనంగా పనిచేస్తుంది.